టీజీపీఎస్సీ గ్రూప్ 2 క్రాక్ చేయడానికి ఎంత సమయం అవసరం? 1 ఇయర్ కావాలా? లేదంటే 6 మంత్స్ సరిపోతుందా? ఆర్ఎల్స్ 3 మంత్స్లో కూడా పాసిబులా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎంత టైంలో క్రాక్ చేయగలరో క్లియర్గా తెలుస్తుంది. వెల్కమ్ టు కలమ్స్ 100. ఈరోజు మనం చూడబోతున్నటువంటి టాపిక్ హౌ మచ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు క్రాక్ టీజీపీఎస్సీ గ్రూప్ 2. ఇట్ ఈస్ అన్ హానెస్ట్ రియాలిటీ. నో ఫేక్ మోటివేషన్స్, నో షార్ట్ కట్స్, ఓన్లీ ప్రాక్టికల్ స్ట్రాటజీ. నార్మల్గా యాస్పిరెంట్స్ని 3 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ బిగినర్, ఫ్రెష్ యాస్పిరెంట్, లేదంటే రిపీటెడ్ యాస్పిరెంట్, ఆర్ఎల్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ క్యాండిడేట్స్. సో ఈ విధంగా 3 రకాలుగా డివైడ్ చేసి ఎవరు ఏ విధంగా ప్రిపేర్ అయితే తక్కువ సమయంలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఆల్సో ఎగ్జామ్ని క్లియర్ చేయగలం అనేటటువంటి అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ ఈజ్ బిగినర్ అండ్ న్యూ యాస్పిరెంట్స్. మీరు ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? బేసిక్ బుక్స్ కూడా చదవడం స్టార్ట్ చేయలేదా? అలాంటి క్యాండిడేట్స్కి మినిమం 10 to 12 months టైం అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ ఆల్సో డైలీ 8 hours ఆఫ్ స్టడీ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఆల్సో మీకు సిలబస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద బేసిక్స్ మీద ఖచ్చితంగా పట్టు ఉండాలి. లైక్ పాలిటీ, ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్. ఇక్కడ కామన్గా ముఖ్యంగా బిగినర్ అండ్ న్యూ యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే అండర్ ఎస్టిమేట్ ద సిలబస్. సో దట్ నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అయ్యావు అంటే ఖచ్చితంగా నీకు తెలియాల్సింది ఏంటంటే సిలబస్. సో దట్ ఎప్పుడు కూడా సిలబస్ని అండర్ ఎస్టిమేట్ చేయకు. రెండోది 10 to 12 months ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో 8 hours ఆఫ్ స్టడీ కంపల్సరీ కన్సిస్టెంట్స్తో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది బిగినర్ అండ్ న్యూ యాస్పిరెంట్స్ గురించి. దెన్ రిపీటెడ్ యాస్పిరెంట్స్. సో మీరు ఆల్రెడీ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ ప్రిపేర్ అయ్యి ఉంటే మీ కేసులో 8 months ఆఫ్ ప్రిపరేషన్ అనేది సరిపోతుంది. బట్ వన్ థింగ్, డైలీ 8 hours ఆనెస్ట్ స్టడీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఫోకస్ ఏంటి అంటే న్యూ బుక్స్ కాదు, రివిజన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్. ఈ 3 కాకుండా కొత్తగా పుస్తకాలు తెచ్చుకొని చదివాము అంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సింది కొత్త పుస్తకాలు, న్యూ బుక్స్ మీద కాదు, రివిజన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్స్. దెన్ థర్డ్ వన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ క్యాండిడేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం 6 months సరిపోతుంది టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి. బట్ ఓన్లీ వన్ కండిషన్, దట్ ఈస్ డిసిప్లైన్ అండ్ టెస్టింగ్ మైండ్ సెట్. డిసిప్లైన్ లేకుండా, పర్సీవరెన్స్ లేకుండా నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎగ్జామ్స్ని క్లియర్ చేయలేదు. సో ఈ విధంగా 3 types ఆఫ్ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సీ గ్రూప్ 2ని ఎన్ని మంత్స్లో క్లియర్ చేయగలం, ఏ విధంగా క్లియర్ చేయగలం అని మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో బిగ్ ట్రూత్ ఏంటంటే గ్రూప్ 2లో ఒకటి అర్థం చేసుకోవాలి మనందరం, సిలబస్ చాలా పెద్దదంటూ ఏమీ కాదు, జస్ట్ రివిజన్ అనేది చాలా పెద్ద టాస్క్. ఇక్కడ అందరూ కూడా సిలబస్ ఎక్కువగా ఉంది అనుకుంటారు కానీ బట్ అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటి అంటే రివిజన్. సో ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే విజయం వరిస్తుంది, రైట్? అలానే ఏ మంత్స్, లైక్ ఏ సబ్జెక్ట్ ఎన్ని నెలల్లో చదువుకోవాలి, ఇటువంటి టైం టేబుల్ అనేది కూడా ఉండాలి. లైక్ పాలిటీకి 50 marks ఉన్నాయి, సో దట్ దానికి ఒక విధమైనటువంటి టైంని అలొకేట్ చేయాలి. ఎకానమీ మనకి సపరేట్గా ఒక 150 marks పేపరే వస్తుంది, సో దట్ దానికి ఇంకా ఎక్కువగా టైంని అలొకేట్ చేసుకునేటట్టు ఉండాలి. లైక్ జియోగ్రఫీ, తెలంగాణ టాపిక్స్, ఇవన్నీ కూడా ప్రయారిటీ తక్కువగా ఉన్నాయి. దెన్ ఆల్సో తెలంగాణ మూమెంట్ మనకి 150 marks వస్తుంది కాబట్టి దానికి ప్రయారిటీ కొంచెం ఎక్కువ ఇస్తూ చదవాలి. లైక్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ కూడా డైలీ హ్యాబిట్గా, న్యూస్ పేపర్ కూడా చూస్తూ ఉండాలి. లేదు అంటే మంత్లీ మ్యాగజైన్ అయినా ప్రిపేర్ అవుతూ ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో ఇందులో ఉన్నటువంటి పెద్ద నిజం ఏంటి, బిగ్ ట్రూత్ ఏంటి అంటే చాలామంది అడుగుతారు సార్ ఎంత టైం పడుతుంది అనేసి. బట్ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు 6 hours ఎంత ఫోకస్ ఉండి చదువుతున్నారు, ఎంత రివిజన్ చేస్తున్నారు అనేదే మ్యాటర్. 1 year చదివి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 6 months డిసిప్లైన్డ్గా చదివి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ప్రిపేర్ అయ్యామనేది కాదు, ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత ఫోకస్డ్గా, ఎంత రివిజన్ చేస్తూ చదువుతున్నావు అనేదే మ్యాటర్. అల్టిమేట్గా ఫైనల్ మెసేజ్ ఏంటంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 క్రాక్ చేయడానికి టైం కాదు మ్యాటర్, కమిట్మెంట్ అనేది మ్యాటర్. మీరు రెడీయా? మీరు డిసిప్లైన్ మెయింటైన్ చేయగలరా? ఆన్సర్ ఎస్ఏ అంటే సెలెక్షన్ మీ దగ్గరికి వస్తుంది. అండ్ ఆల్సో కాల్ టు యాక్షన్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి,
మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ హానెస్ట్ ఎగ్జామ్ స్ట్రాటజీ. కామెంట్లో చెప్పండి, మీరు బిగినరా రిపీటెడ్ ఆస్పిరెంట్.